ఏపీలో పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే ఒక చోట కొద్దిగా కోలుకుంటున్నారు అనుకునే టైంకి మరొక చోట దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి. అదే చెప్తారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ అప్పుల పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని వరుసబెట్టి వరదలు తుఫాన్లు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాయి. సో ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరదలు, సో వీటి నుంచి కొద్దిగా కోలుకుని ఇప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ప్రభుత్వం ఇంకా ఈ వరద సహాయక కార్యక్రమాల దగ్గర నుంచి రెగ్యులర్ అంశాల మీద దృష్టి పెట్టబోతుంది అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు గోదావరికి వరదలు వచ్చినటువంటి పరిస్థితి. ధవళేశ్వరం వద్ద భారీ స్థాయిలో వరద ఉధృతి ఉంది. 13 లక్షల క్యూసెక్కులకు పైగా వాటర్ బయటికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. 45 అడుగుల పైన వాటర్ ఉన్నట్లుగా సమాచారం. రెండవ ప్రమాద హెచ్చరికను ఎగరేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు, కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ గోదావరి వరదల వల్ల ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొద్దిగా చక్కబడుతుంది అనుకునేటువంటి టైంలో ఇప్పుడు గోదావరి వరదల కారణంగా ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించడం కూడా జరిగింది. ఇక అక్కడ వరద నష్టం ఏ విధంగా ఉంటుంది, సహాయక చర్యలు ఎలా చేపట్టాలి ఏంటి అనే వాటి మీద దృష్టి సారించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.